గుడ్ ఈవినింగ్ టు ఆల్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అయిన గంట ఆన్లో పెట్టుకొని పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా మనం చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదు. దాదాపు మన ఈ వీడియోకి 1000+ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఎందుకంటే లైక్ చేస్తేనే మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు, బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీళ్ళని త్వరగా మీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయిందని అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలను, సందేహాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయగలని కోరుతున్నాను. వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ యొక్క సమాచారాన్ని క్లుప్తంగా, క్షుణ్ణంగా, పూర్తిగా పరిశీలించడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే, పింఛన్దారులు ఎగిరిగంతేసే వార్త. రాత్రికి రాత్రే పెరిగిన ఆసరా పింఛన్ల జమ, కీలక ప్రకటన జారీ చేసిన మంత్రివర్గం. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం మార్నింగ్ వీడియో చేయడం జరిగింది. రేపు 9 గంటలకు ఆసరా పింఛన్లు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితేనే చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు 9 గంటల కంటే ఈరోజు రాత్రి నుండి రేపు 9 గంటల వరకు అందరి ఖాతాలో ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇవి వారి ఖాతాలో జమ చేయాలి అని మంత్రివర్గాలతో మన ముఖ్యమంత్రి గారు చర్చించి రాత్రి ఎట్లయినా సరే కంపల్సరీగా ఆల్రెడీ దాదాపు 15 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఆసరా పింఛన్లు ఇంకా ఎందుకు వారి అకౌంట్లో ఎందుకు వేయలేదని సీఎం గారు తీవ్ర కోపంతో ఉండడం జరిగింది. కాబట్టి రాత్రి ఎట్లయినా సరే వారి ఖాతాలో జమ చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీకి మనకు రాత్రికే అంటే 12కే మనకు ఆసరా శాలరీస్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా ఆసరా పింఛన్దారులు కూడా ఈ యొక్క 4,016 రూపాయలు, 6,016 రూపాయలు గవర్నమెంట్ జీతాల వారీగానే వారి ఖాతాలో జమ చేయండి. వారికి బ్యాంకు హాలిడే, అదేవిధంగా సెకండ్ సాటర్డే, సండే వీటితోటి సంబంధం పెట్టకుండా కంపల్సరీ వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేసింది. ఇలా చూసుకున్నట్లయితే రేపు 9 గంటల వరకల్లా అందరి ఖాతాలో ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇక మీదట జూలై నుంచి కూడా చూసుకున్నట్లయితే ప్రతి గవర్నమెంట్ శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా పింఛన్దారులు కూడా వారి యొక్క అకౌంట్లో ఆసరా పింఛన్ అనేది అదే విధంగా సజావుగా పడేటట్టు పేర్కొనడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టారో వారికి మాత్రమైతే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. బోగస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే మాత్రమే ఆసరా పింఛన్లు అయితే రావు. వారికి రాకుంటే వారు కంపల్సరీగా మీ యొక్క పింఛన్ మళ్ళీ అప్లై చేసుకొని కోరుతున్నాం. వీళ్ళంత త్వరగా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.